సో ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? ఆయన అంటే తెలియని అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మూవీస్ లో నుంచి పొలిటికల్కి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏదో చెయ్యాలని ఒక పరితపించే లీడర్. 6 నెలల్లో అన్ని వేల కిలోమీటర్ల రోడ్ వేసే లీడర్. పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ కి బాగా సపోర్ట్ చేశారని విన్నాను. నాకు బేసికల్ గా పొలిటికల్ అంటే చాలా ఇంట్రెస్ట్. విషయం ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ గారు దాంట్లో? సాక్రిఫికేషన్. ఆయనకి డబ్బుల మీద వ్యామోహం లేదు. పవన్ కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరికీ డబ్బు పిచ్చి ఉంది. ఆఫ్ కోర్స్ మీరు ఎవరినైనా తీసుకోండి. అంటే సీఎం వైఎఫ్ అని పెట్టారు కదా. సీఎం వైఎఫ్ మీన్స్ చిరు మెగా యూత్ ఫోర్స్ మస్కట్. చిరంజీవి గారు అంటే కూడా మీకు ఎందుకు అప్పటి నుంచి ఇష్టం? అంటే మూవీస్ ఇష్టమా లేకపోతే ఆయన యాక్టింగ్ ఇష్టమా? ఒక స్క్రీన్ మీద ఒక హీరోని చూడాలంటే ఓన్లీ చిరంజీవి గారినే. అంటే చిరంజీవి గారు బాగా ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టమా? అంటే చిరంజీవి గారు ఇచ్చిన ఒక్క 2 కళ్ళలో ఒక కన్ను పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ మస్కట్లో మన తెలుగు సాంప్రదాయాలు ఇప్పటికీ మన ఇండియా కంటే ఇక్కడ ఎక్కువ పాటిస్తున్నారు. సొంత ఊర్లో ఉండే కన్నా దూరం వెళ్తేనే మన మీద, మన సాంప్రదాయాల మీద మన సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. నేనైతే ఇప్పుడు మస్కట్లో ఉన్నాను. ఇక్కడ MGO గురించి కానీ లేకపోతే ఇక్కడ జరిగే కొన్ని విషయాలు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కువ మన తెలుగు వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి సీఎం వైఎఫ్ అని ఒక MGO నడుపుతూ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మనతో మాట్లాడడానికి రామదాస్ గారు మనతో ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్ మా బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉన్నారు? మస్కట్ లైఫ్ ఎలా నడుస్తుంది? మస్కట్ గేమ్ చాలా బాగుంటది. 3 పువ్వులు 6 కాయలు. ఇండియా లైఫ్ బాగుండేదా లేదంటే మస్కట్ లైఫ్ బాగుండేదా? నిజం చెప్పంటావా? నిజమే చెప్పండి, అబద్ధాలు వద్దు, ఇక్కడ నిజమే కావాలి. అంటే పేరుకి మనం ఇండియాలో పుట్టాము, పెరిగాము, చదివాము, ఆ చదువుతోనే ఇక్కడికి వచ్చాము. బట్ లైఫ్ అంటే మాత్రం ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ అమ్మా. ఇండియాలో పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అంతా మన కమ్యూనిటీ, మన ఇండియన్ కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటుందనే చెప్పొచ్చు ఇక్కడైతే మాత్రం. నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ గురించి మీరు పెద్ద అభిమాని అండ్ పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్కి బాగా సపోర్ట్ చేశారని విన్నాను. సో ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? అంటే బేసికల్గా చిరంజీవి గారి ఫ్యామిలీతో మనకి చాలా రోజుల నుంచి అసోసియేషన్ ఉంది. చిరంజీవి గారు అంటే మాకు విపరీతమైన అభిమానం. దాంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా అలా దగ్గరగా ఉండి వాచ్ చేసి ఆయన అంటే తెలియని అభిమానం రోజు రోజుకి ఎక్కువైపోయి అదొక పెద్ద కల్ట్ దీనిగా అయిపోయింది మాకు. అంటే చాలా మందిని నాకు బేసికల్గా పొలిటికల్ అంటే చాలా ఇంట్రెస్ట్. పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ పాలిటెక్నిక్ కాలేజీలో నేను యూనియన్ ప్రెసిడెంట్గా చేశాను. విజయవాడ సిద్ధార్థలో చదివినప్పుడు కూడా యూనియన్స్ జనాలు అందరితో మిగిలాడు, ఇదంతా నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, ఒక లీడర్కి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఆయనలో ఉన్నాయి. ఒక లీడర్కి బేసికల్గా ఏమి ఉండాలి? ముందు సాక్రిఫైస్ ఉండాలి. ఆయన టైం సాక్రిఫైస్ చేస్తున్నారు. బేసికల్గా మీరు ఇండియాలో ఏ పొలిటీషియన్ చూడండి, చాలా వేల మీద లెక్క పెట్టవచ్చు. డబ్బులు అక్కర్లేదు, డబ్బుల మీద వ్యామోహం లేని నాయకుల్ని మీరు వేల మీద లెక్క పెట్టవచ్చు. మ్యాక్సిమం ఇండియాలో మీకు ఒక జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఒక వాజ్పేయి గారు, ఈనాటి రోజుల్లో ఒక యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే ఒక మోడీ గారు, ఇలాంటి వాళ్ళని చాలా తక్కువ మంది కనిపిస్తారు. అలాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న క్యాడర్లో చూసుకుంటే మన తెలుగునాట ఒక పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు. ఫస్ట్ విషయం ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ గారు దాంట్లో అంటే ఏం చెప్తారు? సాక్రిఫికేషన్. ఆయనకి డబ్బుల మీద వ్యామోహం లేదు. తను సంపాదించుకున్న డబ్బు ప్రజలు తిరిగి ఇచ్చేయడం ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మమ్మల్ని చాలా నాకు ఎక్కడో కనెక్ట్ అయిపోయాను. అది వెరీ రేర్ క్వాలిటీ.
మీరు ఎవరిని చూసుకోండి, తన జోబులో డబ్బులు ఇవ్వడం అంత ఈజీ కాదు. కబుర్లు చెప్పేస్తాం, ఇదంటాం కానీ నువ్వు సంపాదించిన సంపాదన తిరిగి బ్యాక్ టు సొసైటీ అనేది చాలా అద్భుతమైన క్వాలిటీ. ఆ క్వాలిటీ మేము అందరం కరెక్ట్ అయ్యామమ్మా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరికీ డబ్బు పిచ్చి ఉంది. అఫ్ కోర్స్ మీరు ఎవరినైనా తీసుకోండి, ఎవరు ఆస్తులు బయట పెట్టమనండి అమ్మా. మేము నీ జోక్గా చెప్పట్లేదు. ఈవెన్ మా జనసేన ఎమ్మెల్యేలు కానీ ఎవరితో పోల్చుకున్నా ఈయన ఒక సెపరేట్ క్వాలిటీ అనమాట. ఈ క్వాలిటీ అనేది ఒక పొలిటికల్ లీడర్స్ కి చాలా రేర్ గా మనకు కనిపిస్తారు. ఆ రేర్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారిలో మాకు చాలా, ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం అనమాట. ఒక దానం చేయడం అనేది అంత ఈజీ కాదమ్మా. చెప్పడం వేరు, ఎంత ఉందో చూసుకోకున్నా, అకౌంట్లో ఎంత ఉందో చూసుకోకున్నా చెక్కు రాసి ఇచ్చేసే అద్భుతమైన క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారిలో మేము చూసాం, దగ్గర నుండి చూసాం. అందుకని మీరు చాలా చాలా అభిమాని. ముందు లీడర్ గా ఉన్నవాడికి ఇది లేకపోతే నీకు స్వచ్ఛమైన పాలన ఇవ్వచ్చు. లేదు నేను ఈ ఒక కాంట్రాక్ట్ లో ఒక 10% నాకు ఇచ్చేయండి, లేకపోతే ఈ రోడ్ వర్క్ ఇస్తాను ఇందులో నాకు ఇంత ఇచ్చేయండి, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చేయండి. ఈ ధోరణిలో పొలిటీషియన్స్ 90% మంది అలా ఉంటారు. కానీ వేరే పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికీ అతీతుడు. ఆయనకి కావాలంటే డబ్బులు చేసుకోవడం చాలా సింపుల్. ఈ రోజు మోడీ గారు గవర్నమెంట్ ఫుల్ ఆయనకి సపోర్ట్ ఉంది. నాకు ఒక ఇది ఇవ్వండి, లేకపోతే నాకు అక్కడ ఊటీలో ఒక ఎస్టేట్ రాయండి, లేకపోతే యూపీలో వచ్చి నేను యోగి ఆదిత్య గారు సీఎం నాకు ఒక ఇచ్చేయండి, లేకపోతే పక్కనున్న కర్ణాటకలో ఇచ్చేయండి, లేకపోతే ఇంకో ప్లేస్లో ఇచ్చేయండి. నవ్వరు. ఆయన ఏంటంటే ఆయన వీటన్నిటికీ అతీతుడు. అందుకనే అలాంటి లీడర్స్, ఒక పవన్ కళ్యాణ్ గారని కాదు, అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఏ పార్టీలోనున్నా యునానిమస్గా మనం సపోర్ట్ చేయాలి. అది నాకున్న ఐడియా, నాకున్న అభిమానం. సో మస్కట్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 98లో వచ్చామమ్మా. ఆల్మోస్ట్ ఆల్ 27 years అయిపోయింది. రేపు ఆగస్ట్ వస్తే 27 years అయిపోద్ది. ఇంజనీరింగ్ అయిన వెంటనే అన్ని వచ్చి ఇక్కడే నేర్చుకున్నాం మేము. యాక్చువల్గా ఇండియాలో ఎక్స్పీరియన్స్ నాకు 0 అని చెప్పొచ్చు. ఇక్కడే అన్ని నేర్చుకున్నాం, ఇక్కడే అన్ని ఫ్రమ్ స్క్రాచ్ ఇక్కడే మేమంతా ఇదే అని చెప్పొచ్చు. ఓకే, అంటే CMYF అని పెట్టారు కదా, సో మొత్తానికి ఆ CMYF అని ఎందుకు పెట్టాలనిపించింది? అంటే అది కూడా చిరంజీవి గారితో కలిపి CMYF అంటే దానికి ఒక మీనింగ్ అందరికీ తెలిసిందే. సో ఎందుకు దాంతో స్టార్ట్ చేయాలనుకున్నారు? CMYF మీన్స్ చిరు మెగా యూత్ ఫోర్స్ మస్కట్. బేసికల్ మేము వచ్చేటప్పుడు, నేను 98లో వచ్చినప్పుడు 2000 ఆ ప్రాంతంలో తెలుగు వారికి ఉనికి చాలా తక్కువగా ఉండేది. ఒమాన్లో, మస్కట్లో తెలుగువారు ఉనికి నాకేం ఫీల్ అయ్యానంటే, సౌత్ ఇండియాలో ఇక్కడ అందరూ సౌత్ ఇండియన్స్ ఎక్కువ, తమిళియన్స్, కేరళ వాళ్ళు చాలా ఎక్కువ, కేరళ వాళ్ళు చాలా డామినేటెడ్. కానీ నేను అప్పుడు ఏం ఆలోచించానంటే, తెలుగునాట మనం 42 లోక్సభ మెంబర్స్తో ఇండియన్ పొలిటికల్ సినారియోలో ఆంధ్ర అంటే ఒక పెద్ద స్పెషలైజ్డ్ ఇది ఉంది. అటువంటి తెలుగు వారికి ఇక్కడ గుర్తింపు లేకున్నా కేరళలో 20 మంది ఉన్న MP సీట్లు లోక్సభ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ డామినేట్ చేస్తున్నారు. అసలు కేరళకి పొలిటికల్గా సెంట్రల్ గవర్నమెంట్లో 0. ఈవెన్ తమిళియన్స్కి ఉంటుంది, మనకు ఉంటుంది, కానీ కేరళ వాళ్ళకి చాలా 0. అటువంటి కేరళ వాళ్ళు ఫుల్ డామినేట్ చేస్తున్నారు. మనకెందుకు ఈ గుర్తింపు రావట్లేదు? మన తెలుగు వాళ్ళందరికీ గుర్తింపు రావాలి. చాలా మంది బ్లూ కాలర్ జాబ్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. బల్దియాలో జాబ్ చేస్తున్న వాళ్ళు, అంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోను, ఇంకా మన సిస్టర్స్ పాపం హౌస్ డొమెస్టిక్ సర్వెంట్గా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ తగినంత గుర్తింపు లేదు. గుర్తింపు రావాలంటే ఏదోలాగా ఒక అంబరెల్లా కింద మనందరం ఒకటి అవ్వాలి. కేరళ వారికి పోటీగా మనం ఏదో ఒక ఈవెంట్ చేయాలి, తమిళ వారికి పోటీగా మనం ఏదో చెయ్యాలి అని చెప్పి సినిమాలు స్లోగా తీసుకురావడం, దుబాయ్ నుంచి ప్రింట్స్ అవి తీసుకురావడం, ఇక్కడ మా మిత్రుడు రాజా అని ఉంటే రాజా మేము అందరం కలిపి తీసుకురావడం, ఆ విధంగా తీసుకొచ్చి ఒక ఇచ్చేయాలి. ఒక తెలుగు వరకు ఒక ఐకాన్ ఉంటే అందరూ ఒక దగ్గరకు వస్తారు. ఇంకెవరి పేరే చెప్తారు. అప్పుడు చిరంజీవి గారి పీక్స్లో ఉన్న టైము ఇంద్ర, ఆ టైంలోనే ఇంకా చిరంజీవి గారిని పెడితే యునానిమస్ గా అందరూ వచ్చేస్తారని చెప్పి చిరంజీవి గారితో ఇక్కడ ఇంద్ర అవన్నీ ఇక్కడ స్లోగా స్టార్ట్ చేసి మొత్తం తెలుగు వాళ్ళందరినీ ఒక అంబరెల్లా కింద తీసుకురావడానికి ట్రై చేశారు. మొత్తానికైతే అలా చిరంజీవి గారు బ్లడ్, ఇప్పుడు CMYF అని ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు. అంటే అదే చిరంజీవి గారి పేరు మీద ఆ CMYF స్టార్ట్ చేసి 2003 నుంచి
కంటిన్యూస్గా ఈరోజు 2025 వచ్చింది. ఇయర్లీ కంటిన్యూస్గా 3 times 150, 200, ఒక్కోసారి 250, 2003 నుంచి నేటి వరకు సంవత్సరానికి 3 దఫాలు మస్ట్ అండ్ షుడ్గా మస్కట్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడి నుంచి సోహార్ వెళ్ళి సోహార్లో కూడా మధ్య ఒక 4-5 బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం జరిగింది. కంపల్సరీగా ఇయర్లీ ఇది ఒక ప్యాషన్గా తెలుగు వారికి చిరంజీవి గారి లోగోతో వెళ్ళి ఒక SMS, ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే, ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చాయి, అప్పుడు SMS ఫోన్లతో మేము రప్పించేవారు. చాలా అద్భుతమైన క్రౌడ్ వచ్చేది. ఎస్పెషల్లీ మీరు నమ్మరు, ఆడపిల్లలు ఎక్కువ ఇస్తారు. లేడీస్ అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్కి రావడం అనేది మీకు ప్రపంచంలో ఎక్కడో చూడరు. మా CMYF మస్కట్లో మీరు చూస్తారు. హస్బెండ్తో పాటు వైఫ్ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తుంది. అది ఆ కల్చర్ని మేము డెవలప్ చేస్తాం. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఇండియన్ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ చేయని విధంగా ఒక తెలుగు కమ్యూనిటీ, అందులో CMYF కమ్యూనిటీ మేము ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంటుంది. అది చిరంజీవి గారి క్రెడిట్ అవనియండి, లేదా మన తెలుగు వారి క్రెడిట్ అవనియండి, చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, ఏదైనా ఇది ఒక పెద్ద స్పెషాలిటీగా మేము ఫీల్ అవుతాం. మిగతా వాళ్ళు చేయింది మేము చేస్తానంటే స్పెషలే కదా. అంటే చిరంజీవి గారు అంటే ఎందుకు, చిరంజీవి గారు అంటే కూడా మీకు ఎందుకు అప్పటి నుంచి ఇష్టం? అంటే మూవీస్ ఇష్టమా, లేకపోతే ఆయన యాక్టింగ్ ఇష్టమా? నాకు చిరంజీవి గారు ఒక స్క్రీన్ మీద ఒక హీరోని చూడాలంటే ఓన్లీ చిరంజీవి గారినే. చిరంజీవి గారిని చూసే కళ్ళతో వేరే వాళ్ళని చూసి నేను హ్యాపీ పొందలేను. ఓకే, మీ ఫేవరెట్ హీరో అని కూడా అనుకోవచ్చు. ఫేవరెట్ కాదు, అది మామూలు ఫేవరెట్ కాదు. మీరు నమ్మరు, చిరంజీవి గారి సినిమాల్ని ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్లో సినిమా చూసి వచ్చి మరలా మేము వచ్చేవారమే. స్టార్టింగ్లో ఓన్లీ సినిమాకి దుబాయ్ వెళ్ళి దుబాయ్లో చిరంజీవి గారి సినిమా చూసి వచ్చి మళ్ళీ నీట్గా వచ్చేవారు. నో అదర్ యాక్టివిటీస్, ఓన్లీ సినిమా పర్పస్. ఒక 4-5 కార్ల మీద వెళ్ళేవారు. అప్పుడు బార్డర్ దాటి వీసా తీసుకొని ఓన్లీ సినిమా చూసి వచ్చి తెల్లవారు 3 బయలుదేరి బెనిఫిట్స్ అక్కడ తెల్లవారు 8 గంటల షో చూసి మళ్ళీ మేము మధ్యాహ్నం కల్లా వచ్చేవారు. అంటే నువ్వు జస్ట్ ఇమాజిన్ చిరంజీవి గారు అంటే, చిరంజీవి గారి సినిమా అంటే మాకంతా చిరంజీవి గారిని నటుడుగా మేము తీసుకున్న ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక డ్యాన్స్ కానీ ఏమైనా చిరంజీవి గారు అంతే. ఆయనతో సర్వీస్ చేయడం కూడా ఆయన నుంచి మాకు అలవాటు అయిపోయింది. ఆయనకు కూడా తెలుసు కదా ఈ అయ్యో చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చిరంజీవి గారు మేము హైదరాబాద్ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కనిపించిన 100 meters దూరంలో ఉన్న ఇలాగ ఒక కళ్ళతో సజ్జ చేస్తారు. ఆ మస్కట్ నుంచి వచ్చావా, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతావు అని ఆ ఇంటర్నల్ బాండింగ్ బాస్ కి మాకు మధ్య అది ఉంటది. ఈ మధ్య ఐఫా అవార్డ్స్ అబుదాబిలో జరిగినప్పుడు మాకు ఒక 1.5 hour మాతో కూర్చొని ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న చిరంజీవి గారి వీరామన్లు, పవన్ కళ్యాణ్ గారి వీరామన్లతో ఒక 1.5 hour కూర్చొని 1-to-1 ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం 1.5 hour మాతో స్పెండ్ చేశారు. రియల్ గా చాలా హ్యాపీగా మాకు. అంటే చిరంజీవి గారు బాగా ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టమా అంటే చెప్పాలి. నేను ఒకటే పేరు చెప్పాలి. అది మీరు మమ్మల్ని ఒకటే పేరు చెప్పాలి. ఇప్పుడు 2 కళ్ళు చూపెట్టి నీకు ఏ కళ్ళు ఇష్టం అంటే ఏ కన్నుతో మీరు చూస్తారంటే ఏం చెప్తాం? కళ్ళు వేరు. అఫ్ కోర్స్ ఇది ఒక అవయవంలో 2 కళ్ళు ఉంటాయి. 2 కళ్ళిట్లో ఏ కన్ను మీకు నచ్చుతుంది అంటే ఏం చెప్తాం? బాగా కనపడుతుంది అంటే ఏం చెప్తారు? 2 కళ్ళు కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఒక కన్నుతో మనం మొత్తం క్లారిటీగా చూడాలి. ఒకటే ఆప్షన్, పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం లేకపోతే చిరంజీవి గారు బాగా ఇష్టం అంటే ఏ చూస్ చేసుకుంటారు? మా చిరంజీవి గారు ఇచ్చిన ఒక 2 కళ్ళలో ఒక కన్ను పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కన్ను చిరంజీవి గారు అని మేము చెబుతాం. ఎందుకంటే ఆ 2 కళ్ళు మాకు అంత ఇంపార్టెంట్. చిరంజీవి గారు ఇచ్చిందే కదా మాకు అంతా. ఒక చిరంజీవి గారు ఒక కన్నుని ఆ విధంగా మౌల్డ్ చేశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అంటే ఇష్టమని ఫస్ట్ నుంచి చిరంజీవి గారు అని వస్తుంది మొత్తానికైతే. అఫ్ కోర్స్ ఆయన బీజం వేసిన ఇది ఒక అద్భుతమైన ఒక మౌల్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిందే ఆయన నుంచి కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ మౌల్డ్ ఎంత అద్భుతంగా చెక్కారంటే ఈ రోజు తెలుగునాట ఆ మౌల్డ్కున్న చరిస్మా మామూలు చరిస్మా కాదు. మరి ఆ క్రెడిట్ చిరంజీవి గారిదే కదా.
కాబట్టి అలా కవర్ చేశారనమాట. కవర్ కాదు, ఇది ఫ్యాక్ట్. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మూవీస్ లో నుంచి పొలిటికల్ కి వచ్చారు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు అంటే మూవీస్ లో ఉంటే అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఆయనకు పొలిటికల్ గా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాని గురించి అంటే దేంట్లో పొజిషన్ ఉంటే ఆయనకు బాగుంటది అని మీకు? నా వ్యక్తిగతంగా అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తాను. ఆఫ్ కోర్స్ ఆయన సినిమాలు చూడకుండా ఎవరుంటారు, కానీ పవన్ కళ్యాణ్ లో ఒక లీడర్నే మేము చూసాం. ఎస్పెషల్లీ నేనైతే యాక్టర్ అంటే చిరంజీవి గారే. నీకు చెప్పాను కదా, మరలా చిరంజీవి గారి తర్వాత దునియాలో ఎవరైనా నాకు. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఓకే, ఆయనకి మంచి బ్రహ్మాండమైన సినిమా అభిమానులు ఉన్నారు, నో డౌట్. కానీ నా వరకు వస్తే చిరంజీవి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఒక లీడర్, ఒక సాక్రిఫైస్ లీడర్, ఒక డైనమిట్ లీడర్, ఒక పరితపించే లీడర్, ప్రజలకు ఏదో చెయ్యాలని ఒక పరితపించే లీడర్, 6 నెలల్లో అన్ని వేల కిలోమీటర్ల రోడ్ వేసే లీడర్, ఇలాంటి లీడర్నే నేను చూస్తాను. యాక్టింగ్ కంటే లీడర్ గా ఆఫ్ కోర్స్ బెస్ట్ 100%. 100 మార్క్స్ నా వేయమంటే నటుడిగా నేను చిరంజీవికి వేస్తాను, లీడర్ గా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను. ఓకే, మొత్తానికైతే రెండు కళ్ళకి 100% ఒక్కొక్క దానికి అనొచ్చు. మామూలుగా మీకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అంటే ఒక బిజినెస్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ ఎందుకు అంటే ఫస్ట్ నుంచి మీకు పొలిటికల్ అంటే బాగా పిచ్చి అని చెప్పేసి వింటున్నా. అసలు ఎందుకు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సైడ్ పొలిటికల్ గా ఉన్నారా, లేదంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది పొలిటికల్ సైడ్? నాకు పాలిటిక్స్ అంటే బేసికల్ చిన్నప్పటి నుంచి 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఆ టైం అప్పటి నుంచి కూడా నాకు పాలిటిక్స్ అంటే కూడా వెళ్ళారు కదా. క్యాంపెయినింగ్ మొన్న జనసేనకి ఒక 2 months అక్కడ మా నెల్లిమర్ల సెగ్మెంట్ లో ఎమ్మెల్యే లోకం మాధవ్ గారికి ప్రోగా వెళ్ళి చాలా ఊర్లు, ఎందుకంటే మాది విజయనగరం జిల్లా కాబట్టి విజయనగరం జిల్లాలో ఇది వరకు ప్రజారాజ్యం టైం నుంచి కూడా నాకు అక్కడ రూట్స్ ఉన్నాయి. ప్రజారాజ్యం టైం నుంచి కూడా నన్ను అందరూ గుర్తుపడతారు. నేను వెళ్తే మస్కట్ రామదాస్ అంటారు, అందరూ గుర్తుపడతారు. కాబట్టి జనసేనకి నేను మొన్న వెళ్ళి ఒక 2 months చాలా సిన్సియర్ గా ఎలక్షన్ టైంలో వర్క్ చేసి ఆవిడకి భారీ మెజార్టీ వచ్చింది. అంటే మేము చేసామనే కాదు, మనకి చేదోడు ఒక మన 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 కంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పి వెళ్ళి, ఎందుకంటే అది మనం చేయవలసింది మనం చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు పొగడమే కాకుండా అలాంటి లీడర్ కి మనం ఏ విధంగా మనం ఒక బంగారు పల్లెనికైనా గోడ చేర్పు అవసరం అంటారు. ఆయన ఒక బంగారు పల్లెం అయితే మాలాంటి ఎన్ఆర్ఐలు ఎంతో మంది వెళ్ళి గోడ చేర్పుగా ఆయనకి సహాయం చేసి ఆయన లీడర్షిప్ కి సంఘీభావం చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మాలాంటి వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. మేము ఆయన ముందు కలవలేదు, వెనక కలవలేదు. మమ్మల్ని ఆయన తెలుసు, అది వేరే విషయం. కానీ ఎలక్షన్ లో మేము వచ్చి మేము చేస్తాను అని ఆయన చెప్పలేదు, మేము చేసాక మేము చేసామని ఆయనకి మా ముఖం కూడా చూపెట్టలేదు. మేము మా వర్క్ మేము చేసేస్తాం అంతే. అది ఆ టైప్ ఆఫ్ కల్చర్ ట్రై చేశారు. అది అది ఇక్కడ ఉంటూ అన్ని ఇయర్స్ నుంచి ఇండియాలో ఎమ్మెల్యేగా చేద్దామని అది ఇప్పుడు కాదమ్మా, జనసేన టైంలో కాదు, ప్రజారాజ్యం టైంలో నేను 1 year అక్కడ ఉండిపోవడం జరిగింది. చిరంజీవి గారు ఎప్పుడైతే తిరుపతిలో సభ పెట్టారో, మా ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసిన సభ పెట్టిన దగ్గర నుంచి ఆ ముందు నుంచి కూడా అక్కడ ఉండి మన స్వామినాయుడు గారు, రమణం స్వామినాయుడు గారు బ్లడ్ బ్యాంక్ CEO, ఆయన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్, బ్లడ్ బ్యాంక్ యాక్టివిటీస్ అన్ని ఆయన చూస్తారు. ఆయన అంతర్జాతీయంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్. ఆయన అండర్ లో మేము వర్క్ చేస్తూ మేము ఎస్కోట శృంగవరపుకోట సెగ్మెంట్ లో అప్పుడు ఎవరు సరైన లీడర్ లేక నేను గ్రౌండ్ లో తిరుగుతూ ఒక 450 kilometers పాదయాత్ర కూడా మొత్తం సెగ్మెంట్ అంతా తిరిగి మొత్తం అంతా ప్రజారాజ్యాన్ని లైమ్ లైట్ లో ఉంచి అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరితో అలయన్స్ అయ్యి అప్పుడు మేము ప్రజారాజ్యం టైంలో నన్ను ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా టికెట్ వస్తే పోటీ చేసేవాడిని. లాస్ట్ మినిట్ లో కొన్ని ఈక్వేషన్స్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల నేను మిస్ అయ్యాను. ఆ ఎస్కోట్ లో నేను పోటీ చేయలేకపోవడం వల్ల అప్పుడు ఎస్కోట ప్రజారాజ్యం పార్టీ గెలవలసిన లోక్సభ మెంబర్ కూడా నేరలో మిస్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను అన్నం కాదు, మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది బాగుండేది, ఈయనకి ఇచ్చుంటే అట్లీస్ట్ లోక్సభ మెంబర్ అయితే గెలిచేవారు. అనవసరం కాంగ్రెస్, అప్పుడు పురంధరేశ్వర గారు కాంగ్రెస్ లో ఉండేవారు, ఆమెకి రామదాస్ కి ఇచ్చుంటే పల్లా శ్రీనివాస్ అని ఇప్పుడు గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గెలిచేవాడు
అన్న టాక్ అప్పుడు వచ్చింది. సరే ఇంకెంత నేనే పెద్ద నో రిగ్రెట్స్. మనం ఏదో చిరంజీవి గారి మీద అభిమానం కొలిది వెళ్ళాం, పార్టీకి వర్క్ చేసాం, ఇప్పుడు ఆయన మనకి గుర్తింపు వచ్చింది అన్న టైపే. కానీ ఏదో ఎమ్మెల్యే అయిపోదాం, ఎంపీ అయిపోదాం, అంత హార్డ్. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే, బట్ వేరే మళ్ళీ ఇది రాబోసరికి అంత పెద్ద ఇది లేదు. ఇక్కడ ఫండింగ్స్ కూడా చేస్తారు కదా, సో ఎలా అంటే మన వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఫండింగ్స్ ఎలా ఇవ్వడం? అలా ఫండింగ్స్ అంటే ఆ మధ్య అంత మిడిల్ ఈస్ట్లో మీకు తెలుసు కదా, అంత పెద్ద అమౌంట్ ఇప్పుడు యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా అంత టైప్లో ఫండ్స్ అవి రావు. కానీ ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ విపరీతమైన ప్రేమ ఉంటుంది. అంటే మేము ఇచ్చింది ఫండింగ్స్ అంటే డెఫినెట్గా మేము ఇప్పుడు లాస్ట్ టైం మిడిల్ ఈస్ట్ అంతా కలిపి జనసేన అందరం కలిపి ఒక 1 CR ఇచ్చాం. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు వెళ్ళి 1 CR ఇచ్చాం. అందులో మా కంట్రిబ్యూషన్ కూడా ఒమాన్లో కొందరు అభిమానులు, జనసేన అభిమానులు ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అందరు ఇచ్చిన దాని మీద నేను డెఫినెట్గా నా వంతు నేను ఎప్పుడు ఎక్కువే ఇస్తాను, కానీ ఎప్పుడు తక్కువను. డెఫినెట్గా జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము ఆమోదయోగం మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. కాబట్టి ఆయనకి ఫండింగ్ అంటూ ఒక 10 lakhs అలా 5 lakhs అలా, మరి అంత పెద్ద ఇది కాకపోయినా మిగతా అందరితో కలిపి ఒక ఏదో మా ఉడతా సహాయం కోట్లు మేము ఇచ్చేలేం. కానీ మనస్ఫూర్తికి వెళ్ళి అయితే వర్క్ చేసాం కదా ఎలక్షన్లో, దానికి మాకెవరో ₹1 ఇవ్వక్కర్లేదు. మా కార్లు, మా పెట్రోల్ వేసుకొని మా క్రూతోనే మొత్తం అంతా తిరిగి మేము వర్క్ అయితే చేసాం. మాకు రైటప్లు రాస్తుంటాం, వీడియోలు చేసి బయట వదులుతుంటాం పార్టీకి. ఆ విధంగా ఏదో ఒక సర్వీస్ చేస్తూనే ఉంటాం. అమౌంట్ అనే కాదు, మేము సమయం కూడా విపరీతంగా కేటాయిస్తాం. సో ఇక్కడ మస్కట్లో మన తెలుగు సాంప్రదాయాలు ఇప్పటికీ మన ఇండియా కంటే ఇక్కడ ఎక్కువ పాటిస్తున్నారు నేను చూసినంత వరకు. ప్రతి ఫెస్టివల్ అయితే ఏం కానీ, రేపు రాబోయే మీరు కళ్యాణం కూడా చేస్తున్నారు విన్నాను నెక్స్ట్ మంత్. సో అదైతే కానీ ఎలా ఇవన్నీ అంటే ఇప్పటికీ అందరూ గ్యాదర్ అయ్యి ఒక తెలుగు కమ్యూనిటీ మొత్తం గ్యాదర్ చేసి సో ఇలా మంచిగా చేస్తున్నారు కదా, సో దాని మీద అది మన సొంత ఊర్లో ఉండే కన్నా దూరం వెళ్తేనే మన మీద, మన సాంప్రదాయాల మీద, మన చుట్టాల మీద, మన బంధుత్వం మీద, రక్తం ఎక్కువ అభిమానం ఉంటుంది అనేది నాకు ఫీలింగ్. ఎందుకంటే మీరు ఎప్పుడు చూస్తున్న వాళ్ళు మీకు ఏముండదు. ఇక్కడ మేము బయటకు వచ్చాక ఏంటి, ఒక ఆఫీస్కి వెళ్తే ఎవరైనా తెలుగు వారు మాట్లాడితే మీరు తెలుగు వారు, ఆంధ్రాలో ఎక్కడ, లేకపోతే తెలంగాణలో ఎక్కడ, ఆ రకమైన బాండింగ్ అయ్యి ఆ ప్రేమ ఇవన్నీ ఉంటాయి. మేము యాక్చువల్గా ఏం చేసామంటే ఒక 15 years బ్యాక్ సరదాగా అన్ని పూజలు అవి ఇది వరకు సత్యనారాయణ వ్రతాలు అవి మా పెద్దలందరూ, రవిసాయి గారు అని ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన ఒక పెద్ద CEO కంపెనీకి, ఆయన స్టార్ట్ చేసి సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ చేస్తుండేవారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ్ కూడా అప్పుడు స్టార్టింగ్లో చేసేవారు. అయితే మాకేమనిపించిందంటే మా మిత్రులు మధుసూదన్, వెంకట్ అని నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు, మన CMIFలో వాళ్ళు మెయిన్ మెంబర్స్. అయితే మేము ముగ్గురు ఏమనుకున్నామంటే సీతారామ కళ్యాణం ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటే, చాలామంది అన్నారు సీతారామ కళ్యాణం మీరు మిడిల్ ఈస్ట్లో చేస్తే ఇది ముస్లిం దేశం, మీకు చాలా ఇబ్బంది అవుద్ది, మిమ్మల్ని శాక్ చేస్తారు. అదంటే ఏముందా, అప్పుడు రాముడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఏమైనా ఎల్దారి టైప్లో డేర్ చేసి ఒక 15 ఏళ్ల క్రితం రామ కళ్యాణం చెయ్యాలి, శ్రీరామనామం రోజు సీతారామ కళ్యాణం చెయ్యాలని ఒక స్ట్రాంగ్గా ఒక విల్ పవర్తో ఒక కాశీ నుంచి దత్తాత్రేయ శర్మ గారని, ఇప్పుడు ఆయన ఇది కూడా పుచ్చుకున్నారు, సన్యాసం కూడా పుచ్చుకున్నారు. ఆయన్ని తీసుకొస్తే ఆయన ఆధ్వర్యంలోనే మొన్నటి వరకు ప్రతి ఏడాది 10 ఏళ్ళకి పైగా మేము, కరోనా టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ 10 ఏళ్ళకి పైగా మేము కంటిన్యూస్గా రామనవమి తర్వాత వెంటనే చేయడం, సీతారామ కళ్యాణం చేయడం జరిగింది. అదేవిధంగా లింగార్చన ఇక్కడ విజయ్ గారని ఒక మన తెలంగాణ ప్రాంతవాసి, ఆయన చాలా నిష్ఠాగరిష్ఠులు. ఆయన కూడా మాకు గురువు గారు అని అంటాం, అంత ఈ వ్రతాలు అవి చేయడం ఏమైనా చేస్తారు. ఆయన ఎలాగైనా ఇక్కడ లింగార్చన చెయ్యాలని మేము అందరం మాట్లాడుకున్నప్పుడు ఆ లింగార్చనని అందరికీ ప్రజలకు అందుబాటులో చేసి ఒక కార్తీక వనభోజనాలు అనేది మిక్స్ చేసి రెండిట్లకి కాంబోగా చేసి బ్రహ్మాండంగా ఒక ఈ మస్కట్లో అయిన ఏ ఈవెంట్కి రానంత క్రౌడు తెలుగు వారందరినీ మీరు అక్కడికి వచ్చి చూడొచ్చు.
కార్తీక మాసం ఒక శుక్రవారం వస్తే దీపావళి అయిపోయాక కార్తీక మాసం మీరు ఒక శుక్రవారం రాగలిగితే మినిమం 3,000 మందిలాగా వచ్చి ఒక కార్తీక వనభోజనాలు మీరు చూస్తారు. ఒక పండితులందరూ ఆ విజయ్ గారి ఆధ్వర్యంలో పండితులందరూ వేదిక మీద మంత్రోచ్చారణ చేస్తూ సహస్రలింగార్చన చేస్తే ఒక క్రౌడ్ అంతా కిందను చూసి శివనామస్మరణలో మునిగి తేలుతారు. మన మొత్తం అందరూ మన సోదరి మనలు అందరూ తెలుగు వారు అందరూ వచ్చి అక్కడ ముగ్గులు పోటీలు ఆటల పోటీలు అన్నీ పెడితే అరిటాకేసి కిందన భోజనాలు పెట్టి ఒక 20 రకాల వంటలతో మీరు కనివిని రీతిలో అసలు ఏంటి అసలు మనం అమలాపురంలో ఉన్నామా లేకపోతే మస్కట్ ముమ్మడివారంలో ఉన్నామా మస్కట్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. అంత బ్రహ్మాండం జరుగుతుంది. ఆ క్రెడిట్ అంతా మా టీం క్రెడిట్ అనే చెప్తాను. CMYF లో ప్రతి మెంబర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అంతే కష్టపడి ఇది మా ప్రోగ్రాము. ఏది చేసిన ఈవెంట్లు మీరు వచ్చారు ఈవెంట్లు అవి ఈవెన్ జనవరికి ఏదైనా స్టేజ్ ప్రోగ్రాంలు చేసిన కల్చరల్ ఈవెంట్లు చేసిన చాలా ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి తెలుగు వాళ్ళని కూడా ఇక్కడ యాక్టర్స్ ని పిలిచి ఒక గ్రాండ్ గా అరేంజ్ చేసి కూడా మంచిగా చేస్తాం. లాస్ట్ టైం మురళీమోహన్ గారిని మనం ఘన సన్మానం చేసాం. ఒకప్పుడు బాలకృష్ణ గారిని కూడా చేసాం. మాకు మేము CMYF చిరంజీవి గారి మనుషులమే అయినప్పటికీ తెలుగు వారు ఎవరు వచ్చినా మేము అదే రీతిలో గౌరవించి అదే పందాన్ని కొనసాగిస్తాం. ఏ హీరో వచ్చినా మన తెలుగు మన 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 బ్లడ్ మన ఇది అన్న ఫీల్తో అందరినీ మేము అదే రెస్పెక్ట్తో ఇచ్చేస్తాం. వాళ్ళు కూడా రెసిప్రొకేట్గా ఇచ్చేయడం అనేది మాకు అదొక మా బ్రాండ్. CMYF ఒక బ్రాండ్ క్రియేట్ చేసేది. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటే ఆ బ్రాండ్ ఆటోమేటిక్గా ఆ బ్రాండ్ వల్ల మేము ఇండియా వెళ్ళలేకపోతాను. అసలు ఇప్పుడు వదిలి వెళ్ళిపోతాం అంటే సర్లే ఇంకా అప్పుడే ఎందుకులే వెళ్దాంలే అన్న ఫీల్తో ఉంటున్నాం. అంటే ఇప్పుడు నార్మల్గా మస్కట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అని అంటారు. సో అవి ఎంతవరకు నిజం అంటారు? అది ఒక 20% 30% నిజమే అమ్మ. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏమంటే ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా టైట్ చేస్తారు రూల్స్ అన్ని. వచ్చేటప్పుడు ప్రాపర్ వీసా ఉందా లేదా, ప్రాపర్ యజమాని నీ దగ్గర ఉన్నాడా లేదా చూసుకొని ఎవరినైనా మస్కట్ వాళ్ళని ఎంక్వైరీ చేసి వస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ కంట్రీలో మీకు వర్క్ చేసుకున్న వాళ్ళు చాలా చాలా బెస్ట్. ఇంకా కంపెనీ లాంచ్ చేయడం అంటే కొంచెం కష్టపడండి ప్రెజెంట్ రూల్స్ బట్టి. కానీ ఇప్పుడు వర్క్ చేద్దాము ఏదైనా కంపెనీలో చేద్దామంటే చాలా పర్ఫెక్ట్గా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. చాలా మంచి గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగానే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు దాకా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మస్కట్లో ఉన్నారు కదా, మస్కట్లో మోసాలు అంటే ఏదన్నా ఒకటి ఇన్సిడెంట్ ఏమన్నా ఇన్సిడెంట్ అంటే ఒకసారి అమ్మ రాంగ్ ఒక వేసాలు ఇచ్చి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఒక 20 మంది ఒక 300 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ జబల్ అఖ్తర్ అని ఒక హిల్ స్టేషన్ ఉంది. ఆ హిల్ స్టేషన్ నుంచి ఒక 20 మెంబర్స్ నడుచుకుంటూ వచ్చారు 300 కిలోమీటర్స్. 1.5 day నడుచుకుంటూ వచ్చి ఏది మధ్యలో ఏదో వెహికల్ ఉంటే పట్టుకొని 20 మంది వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎంబసీ వాళ్ళు మేమందరం ఎంబసీకి తీసుకొని వెళ్ళి వాళ్ళని వీళ్ళు ఎలాగైనా డిపోర్ట్ చేయాలని చెప్తూ అప్పటికప్పుడు అందరూ రిస్క్ తీసుకొని ఎంబసీ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇండియన్ ఎంబసీ వచ్చి ఇలాంటి ఏదైనా ప్రాబ్లం అయితే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా అంబాసిడర్ ఆఫ్ కోర్స్ అన్నీ ఉంటాయమ్మా. కాకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినప్పుడు వాళ్ళు సాల్వ్ చేయడానికి టైం టేకింగ్ ఎక్కువ అవుద్ది. అందువల్ల ఏంటంటే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అంటారు. ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు 10 మంది, హెల్ప్ కావాల్సిన వాళ్ళు 1000 మంది అయిపోయారు. ఎంతమందికి అని చేయగలం? ఆ రకమైన ప్రాబ్లం అనమాట, ఇంకేం కాదనమాట. అయితే అప్పుడు ఆ 20 మందిని మేము అప్పటికప్పుడు వితిన్ 2 daysలో వాళ్ళకు ఒక 3 lakhs మేము అప్పటికప్పుడు ప్రొక్యూర్ చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ఆ స్పాన్సర్తో మాట్లాడి వాళ్ళతో టికెట్లు అవి ఎంబసీతో చెప్పించి తీయించి వాళ్ళని మేము ఇమ్మీడియట్గా వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. మేము ఎన్నో చేస్తుంటాం ఈ డొమెస్టిక్ సర్వెంట్లకు హౌస్మేట్లకు అడిగి. కానీ ఇది మాత్రం చాలా యుద్ధ ప్రాతిపదిక మీద 2 daysలో మేము చేయడం జరిగింది. అలాగే కరోనా టైంలో ఎంతో మందికి మేము మా CMYF సేవలు నైట్ అండ్ డే సేవలు చేసాం. ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చాము, వాళ్ళకి ఆయిల్స్ అన్నీ వంట సామాగ్రితో పాటు ఆ మాస్కులు సప్లై కాదు చాలా సర్వీసులు చేసాం. ఈ చిరంజీవి గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, జనసేన పేరు మీదే కాకుండా తెలుగువారు అంటే మేము ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళు ఏ మతం, ఏ ప్రాంతం అనేది మేము చూడం. ఎవరికైనా
చేస్తాం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ మేము ఇంత చేస్తాం. బ్లడ్ ఎవరికి కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవుతారు, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళని కూడా చూడం, ఈవెన్ లోకల్ సోమాని వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తాం. ఓకే, ఆ రకంగా మొత్తానికైతే తెలుగు వాళ్ళని అలా గ్యాదర్ చేసి అలా ఎంజిఓ నడిపిస్తూ ఇవంతా క్రియేట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయము అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచిగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ సీఎం వైఫ్గా దాన్ని నడిపిస్తూ సో ఇవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో మరొక ఇంటర్వ్యూతో మేము ఉంటాం. సో చాలా అందరికీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.